దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఇటు అవకాశం ఇచ్చిన దేవునికి ప్రత్యేక వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక వందనాలు. కూడి వచ్చిన ఆత్మీయ సహోదరులు కూడా ప్రభుపేట శుభవందనాలు. ముందుగా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానిద్దామని. యేసు ప్రభు వారు శిలువలో పలికిన మొట్టమొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుకున్నామండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ గుడ్ ఫ్రైడే దినాన ప్రభా, నువ్వు కలువరి శిలువలో పలికిన మొట్టమొదటి మాటను ప్రభా ధ్యానించడానికి ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. నా ఆలోచనలు, నా హృదయంలోని తలంపులన్నీ కొట్టివేసి నీవే నా నోటికి బూరగా ఉండి నీ బిడ్డలైన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రభా నీవే సహాయాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కలువరి శిలువలో యేసు ప్రభువారు పలికిన మొట్టమొదటి మాటను మనం ధ్యానించుకుంటున్నాం. ఇది తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా క్షమాపణ గురించి ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దీని ముఖ్య సారాంశం ఏంటంటే క్షమించుట. ఇక్కడ యేసు ప్రభువారు మొట్టమొదటిగా మాట మాట్లాడుతూ ఎవరిని ముందు సంబోధిస్తున్నారంటే తండ్రి అంటున్నాడు. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఏ పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఈ మాట పలుకుతూ ఉన్నారు, దీని నేపథ్యం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యేసు ప్రభువారు నీతిమంతుడై ఉండి కూడా ఆయనను ప్రజలు శిక్షకు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ శిక్షకు తీసుకునే విధానంలో పలు వేదనలు పడుతూ ఉంటాడు, పలు శ్రమలు పడుతుంటారు, అందరు అపహాసం చేస్తూ ఉంటారు. ఆయన వీపు దున్నబడుతుంది, దారదారాలుగా ఆయన రక్తం కారుతూ ఉంటుంది. అలాగనే ఆయన మీద అనేక మంది అపహాసం చేస్తూ ఉంటారు. నువ్వు దేవుడి కుమారుడు అయితే నిన్ను రక్షించుకోమని చెప్తూ ఉంటారు. ఆయన చేతులకు మేకులు కొట్టబడతాయి, 13 సెంటీమీటర్ల మేకులు కొట్టబడతాయి. ఓకే, అలాగే ఆయన మీద కొన్ని 50, 60, 70 కిలోలకు సంబంధించిన శిలువ కూడా వేసి ఆయనను ఆ కపాలం అనే స్థలానికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఏ మనుష్యుడు కూడా ఇటువంటి శ్రమను పొందలేదు. ఎవరైనా దోషం చేసిన వాళ్ళు, ఎవరైనా నేరం చేసిన వాళ్ళు ఆయన చేసిన వారికి ఆ విధమైన శిక్ష వారికి అర్హుడు. కానీ యేసు ప్రభువారు ఏ శిక్షకు కూడా అర్హుడు కాడు. ఆయన నీతిమంతుడు, నిందారహితుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నిష్కలంషుడు, జన్మపాపం కర్మపాపం లేని గొప్ప దేవుడు అయినటువంటి దేవుని కూడా ఆ ప్రజలు ఆయనకు అంత ఘోరమైన శిక్ష విధించినప్పుడు, ఆ క్లిష్టమైన పరిస్థితిలో తన కొన ఊపిరితో ఉన్నప్పుడు ఎటువంటి బాధలో ఉంటారో మనం ఒకసారి గ్రహించుకోవచ్చు. అదే మనము, నీవు, నేను అయితే ఆ శ్రమలో మనం ఆ పరిస్థితిలో ఉన్నట్టయితే ఈ విధమైన ప్రార్థన చేయగలుగుతామా? మొట్టమొదటి ప్రశ్న. యేసు ప్రభు దేవుడై ఉండి ఆయన ఇరుప్రక్కల 2 దొంగలను సిలువ వేశారు. వారు ఆ శిక్షకు అర్హులు. కానీ యేసు ప్రభు వారు ఎటువంటి శిక్షకు కూడా అర్హుడు కానప్పటికీ ఆయనను ఈ విధంగా శిక్ష వేస్తున్నప్పుడు ఆయన పలికిన మాట. మరి శ్రమల్లో ఆయన మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంది ఎవరంటే పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం చేసినట్టయితే తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి ఈ తండ్రిని గురించి చెప్తూ ఉంటూ మనం అంటారు, ఇప్పుడు అదే సిచ్యువేషన్లో నీవు నేను ఉంటే ఈ మాట క్షమించమనే మాట పలుకుతామా, ఇంకా వేరే ఏదైనా మాట పలుకుతాం? మనం విశ్వాసులుగా మనల్ని కాపాడమని ప్రార్థన చేస్తాం, లేదంటే వీరు నన్ను అనవసరంగా శిక్షిస్తున్నారు, వీరికి ఇదే శిక్ష చేయమని మనం ప్రార్థన చేస్తాం, లేక నాకు చేస్తున్నది వీరికి రానివ్వు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తాం. కానీ యేసు ప్రభువారి యొక్క మనస్సు ఏంటంటే క్షమించడం. ఏదైతే తండ్రికి మానవాళికి కలిగిన ఆ దూరాన్ని అది తుడిపివేయడానికి, మళ్ళీ ఆ సంబంధాన్ని స్థిరపరచడానికి తండ్రికి విజ్ఞాపన చేస్తున్న ఈ మాటే క్షమించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది ప్రార్థన మాట. ఇది ఆయన కలువరి శిలువలో పలుకుతున్న మాట. ఈ పదం ఆయన శిష్యులకు కూడా నేర్పాడు. శిష్యుడు వచ్చి యేసు ప్రభువారిని అడిగారు, ప్రభా మేము ప్రార్థన ఎలా చేయమన్నప్పుడు యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు తన శిష్యులకు కూడా అదే ప్రార్థన నేర్పాడు. ఏమని చెప్పాడంటే, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినం మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతివానిని క్షమించుచున్న గనుక మా పాపములను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక అని పలుకుడని వారితో చెప్పాను. ఇది యేసు ప్రభువారు ఏదైతే భూమి మీద ఉన్నప్పుడు తను ఒక మాదిరి మనకు పెట్టి వెళ్ళారు. ఏది కూడా ఆయన చేయకుండా మనల్ని చేయమని చెప్పలేదు, ఏది కూడా ఆయన జరిగించని మనం జరిపించాలని చెప్పలేదు. ప్రతి ఒక్కటి ఆయన మాదిరికరంగా తన బిడ్డలైన వారికి చూపించి వెళ్ళాడు. క్షమించు అని చెప్తూ ఉండు. ఆ పరలోక ప్రార్థనలోనే మొట్టమొదటి మాట మనం క్షమించాలని చెప్పి ఉన్నారు. అలాగే
యేసు ప్రభువారు ఆయన అత్యంత బాధతో ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో ఆ రక్తం దారదల కారుతున్నప్పటికీ కూడా తండ్రిని ఆశ్రయించారు, కానీ ఇంకా వేరే మాట ఎవరిని కూడా ఆశ్రయించలేదు. మనం కూడా మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో, మన ఇక్కట్లో మనకి ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ మనం ఆశ్రయించాలి మన పరమ తండ్రిని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము విన్నపం చేసుకోవాలి. మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని నుండి దూరంగా వెళ్ళడం కాదు, మన కష్టాలు వచ్చినప్పుడు దేవుని దూషించడం కాదు, కానీ మన కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం తండ్రి దగ్గరికి వెళ్ళి మన విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. అలాగే రెండో మాట పలుకుతూ విన్నపిస్తూ క్షమించమని అడుగుతున్నారు. ఎవరిని క్షమించమని అడుగుతున్నారు? వీరిని అంటున్నారు. వీరంటే ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు చుట్టూ అనేక జనములు ఉన్నారు, వారిలో అనేక రకాల మనుషులు ఉన్నారు. మరి వారిని ఎవరిని క్షమించమని అంటున్నాడు? ఓకే, మొట్టమొదటిగా ప్రధాన యాజకులే కదా ఆయనను సిలువ వేయమని చెప్పి తీసుకొని వచ్చింది కైప ప్రధాన యాజకుడి దగ్గరికి. ఓకే, మరి పిలాత అంటున్నాడు, ఈ మనుషులు నాకు ఏ దోషంగా కనబడలేదు కాబట్టి ఈ నీతిమంతుని దోషం నా మీద, నా కుటుంబం మీద ఉండకూడదని చెప్పేసి చేతులు కడుక్కొని యేసు ప్రభుని సిలువ వేయడానికి అప్పగించాడు. మరి సన్హెద్రిన్ సభలో ఉండి ఈ సిలువ వేయడానికి ఏకీభవించిన వారనా, లేకపోతే జనసమూహం ఏం కోరుకున్నారు? బరబ్బాని కావాలా, యేసు ప్రభుని కావాలంటే వారేమంటున్నారు? మాకు బరబ్బాని ఇవ్వండి, యేసు ప్రభు వద్దంటున్నారు. మరి వారేనా? లేకపోతే రోమన్ సైనికుల, రాజుల ఆజ్ఞను పాటించి యేసు ప్రభుని సిలువ వేస్తున్న వారిని వదిలిపెట్టాలి, క్షమించమని అడుగుతున్నారా? లేక శిష్యుల, యేసు ప్రభుతో ఎప్పుడు అంటిపెట్టుకుని ఉన్న శిష్యులు ఆ సమయంలో వారు లేరు, అక్కడ పారిపోయారు దూరంగా. నేను యేసు ప్రభుని శిష్యుని అని చెప్పుకోవడానికి కూడా వారు భయపడ్డారు. మరి వారిని క్షమించమని అడుగుతున్నారా? అది కాదు. మనం ఏదైనా లేఖనాల ఆధారంగానే యేసు ప్రభువు జన్మించాడు, ఆయన మరణానికి సిద్ధపాటయ్యాడు. అదే విషయం మనకి యెషయా గ్రంథంలోని 53వ వచనం 5వ వచనంలో చెప్తుంది. మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమ క్రియలు, మన అంటే నీవు నేనే, మనం చేసిన దోషాలను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన దోష క్రియలను బట్టి మన మీద పడవలసిన సమాధాన శిక్షను యేసు ప్రభువారు ఆయన శిలువ మీద భరిస్తూ ఉన్నారు. వీరు అనేది ఎవరంటే ఇప్పుడు మనము అన్వయించుకోవాల్సింది అంటే వీరు అంటే వారు కాదు, మనమే. ఈ సమస్త మానవాళి కోసం యేసు ప్రభువారు ఆ కలువరి శిలువలో తన ప్రాణం పెడతా ఉన్నాడు. అలాగే దీనికి కారణం ఏమై ఉంది? ఎందుకంటే క్షమించమని అడుగుతూ ఉన్నారు. ఎందుకు క్షమించాలి? దీనికి కారణం వారు శిలువ వేస్తున్నారు. మరి దీన్ని ఎందుకు క్షమించాలంటే, ఎందుకంటే వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించాలి. ఎందుకు తెలియదు? నిజంగా వారికి తెలియదా? తెలుసు కదా. యేసు ప్రభు వారు జన్మించాడు, 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నాడు, 3.5 సంవత్సరాలు అనేక అద్భుత కార్యాలు చేశాడు, చనిపోయిన వాళ్ళు లేవనెత్తాడు, అనేక మందికి స్వస్థత ఇచ్చాడు, రోగులను ముట్టాడు, సువార్త ప్రకటించాడు, చనిపోయిన లాజర్ను లేవనెత్తాడు, అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. కానీ వారికి తెలియదని ప్రభు సంబోధిస్తున్నాడు. ఇది ఏంటంటే మనం చూడాల్సింది, ఇది ఆత్మీయ నేత్రాలతో మనము అనుభవించుకోవాల్సిన ఉన్నాము. వారికి తెలుసు, భూలోకపరంగా చూస్తే యేసు ప్రభువారు ఇన్ని అద్భుతాలు చేశాడని తెలుసు, కానీ ఎవరు కూడా యేసు ప్రభువాడు లోక పాపంలను మోసుకొని పోయే దేవుని కొర్రెబిల్ల అని చెప్పేసి ఎవరు కూడా అంగీకరించలేదు. అందుకే వారికి తెలియదని ప్రభు ప్రార్థన చేశాడు. మరి ఈ కాలంలో కూడా అనేక చోట్ల సువార్త ప్రకటించబడుతుంది. ఈ కాలంలో కూడా అనేక మంది సేవకులు, ఎవాంజలిస్టులు అందరూ వెళ్ళి దేవుని సువార్తను విశ్వాసులు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఈ కాలంలో ఎంతమంది దేవుని వాక్యాన్ని నమ్ముతూ ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యానికి లోబడుతూ ఉన్నారు? ఎంతమంది తమ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఉన్నారు? ఆ కాలంలో ఉన్న పరిస్థితులే ఈ కాలంలో కూడా ఉన్నాయి. ఆ కాలంలో యేసు ప్రభువాన్ని సిలువ వేశారు. ఈ కాలం కూడా తమ పరిచర్య చేస్తున్న వారిని కూడా అనేక మంది ఇబ్బందులు పాల్పడుతూ ఉన్నారు. ఇదంటూ వారికి తెలియదు. వారిని చూసి మనం ఏంటంటే మనం కరుణ చూపించాలి, దేవుని ప్రేమను చూపించాలి, కానీ మనం ఇంకా దానికి మించి మనం ఇంకా ఏమి కూడా మనం చేయలేము. ఇది ఆ రోజు యేసు ప్రభు వారి ఉన్న స్థితిలో వారికి జరిగిందే ఈ కాలంలో కూడా మనకు జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం దీన్ని కూడా మనము జ్ఞాపకం ఉంచుకొని, ఎవరైనా అవిశ్వాసులు కానీ, ఎవరైనా ఇతర సాంప్రదాయాల ప్రకారం ఉన్నవారు కానీ, ఎవరైనా మనల్ని దూషణ చేసినప్పుడు, ఎవరైనా మన ఇబ్బంది పెట్టే ఆలోచన కలిగి ఉన్నప్పుడు వారి గురించి మనం దేవునికి ప్రార్థన చేసి వారిని దేవునికి అప్పగించాలి. ఇది యేసు ప్రభువారు మనకు చూపిన మాదిరి. అలాగే
ఇంకోటి మనకు అదే లేఖన పట్టణాల్లో అపోస్తలుడైన పౌలు రాసిన 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. అది లోకాధికారులలో ఎవరికి నీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువేయకపోయిందురు. అది వారికి తెలియలేదు కాబట్టి యేసు ప్రభు దేవుడని ఆయనను సిలువ వేశారు. అలాగనే యేసు ప్రభు వారు అక్కడ ఎంతో సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన రక్తము దారదార కారుతుంది. ఆయన ఓన్లీ మేకుల మీద నిలబడ్డాడు. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన పలికిన మాట ఏంటంటే క్షమించుము అని అంటున్నాడు. నా జీవితాల్లో ఏ పరిస్థితులు ఏదైనప్పటికీ మనకు దగ్గరున్న వాళ్ళే, మన బంధువులే, మన స్నేహితులే, మనం చేసిన కంపెనీలో పనిచేస్తున్న తోటి ఉద్యోగులు కానీ, మన అధికారులు కానీ అనవసరంగా మన మీద లేచినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం మొట్టమొదటిగా ఏం చెప్పాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం వారి కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు అది అన్కండిషనల్ ఫర్గివ్నెస్. ఇది షరతులు లేని క్షమాపణ. యేసుప్రభు ఎటువంటి షరతులు పెట్టలేదు. నువ్వు నన్ను వేడుకో, నేను నిన్ను క్షమిస్తాను అనలేదు. యేసుప్రభు వారే తనంతట తాను సమస్త మానవాళి కోసమే ఆయన ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా రక్షించబడిన మనము విశ్వాసులుగా మనం కూడా అనేకుల కోసం మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. అనేకులు మనం హింసించిన వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది మన కర్తవ్యమై ఉంది. యేసు ప్రభు చూపిన ఈ క్షమను మనం అనేకులకు తెలియజెప్పి ఆయన ప్రేమలో మనం ముందు కొనసాగే వారు ఉన్నాం. అనేక మంది హతసాక్షులు అవ్వడం వల్ల అనేక కోట్ల మంది దినాన రక్షించబడ్డ స్టెఫను మొట్టమొదటి హతసాక్షి అపోస్తుల కార్యాల్లో మనకు ఉంటాడు. ఆయన కూడా చెప్తాడు, ఏమంటాడంటే వీరు ఏం చేస్తున్నా వీరికి తెలియదని ప్రార్థన చేస్తాడు. మొట్టమొదటి హతసాక్షి స్టెఫన్ ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. అదేవిధంగా మనం కూడా ఈ కాలంలో ఉంటున్నాం కాబట్టి, అంత్యదినాల్లో ఉన్నాం కాబట్టి యేసు ప్రభువును క్షమా హృదయాన్ని అనేకులు తెలియజెప్తూ అనేకులను మన ప్రభు వారి నడుపులాగా దేవుడి కృప చూపించాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.